అష్టాదశ శక్తి పీఠాలలో కంచి కామాక్షి ఆలయ పీఠము ప్రముఖమైంది. కన్నులతోనే భక్తుల్ని కరుణించే తల్లి కనుక కామాక్షి అన్నారు. అమ్మవారి విగ్రహం ఎవరూ తయారు చేసింది కాదు, స్వయంభూగా వెలసిన విగ్రహం. నిరాధారంగా భూమిపై ఆనకుండా ప్రతిష్ఠ అయిన ఉన్న తేజో రూపం అమ్మవారు. కంచికి పరిపాలించే ఆ రాజులంతా ఆ తల్లిని ఆడబడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి, చతుషష్ఠి కళానిలయమైన కామాక్షి కూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణి హింసకు పాల్పడుతున్నది. ఆమెను శాంతింపచేయడానికి యావత్ భారతంలోని మూలమూలల నుండి వేద పండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబళించి వేసినది అమ్మవారు. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారి బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా, అపాయం వచ్చినా వారికి బయటకు వచ్చే వీలే లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అయిపోవలసిందేను. క్షేత్రపాలకుడు, కామాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షీభూతినిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయడానికి లేదని నిర్ణయించుకున్నాడా బోళాశంకరుడు. తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరుని అవమానపరిస్తే తనని తాను అవమానపరుచుకోవడమే అవుతుంది. బాహ్యాలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు. ఎవరి వంతుకి ఏది వస్తే అది వారి మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆదిశంకరాచార్యులు కంచిలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి పై విధంగా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు నేను కామాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటానని చెప్పాడు. ఆ మాటలను విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాప ఫలితమో చల్లని తల్లి, కరుణారస సౌందర్య లహరి అయిన మా కామాక్షి తల్లి రాత్రి సమయంలో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగమూ రాని విధముగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టద్దు. అసలు అంతఃపురం నుండి బయటికి ఎవ్వరూ వెళ్ళరు. పొరపాటుగా బయటికి వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్యరాజు వేడుకున్నాడు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాలా సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత వారు గృహస్థుల గృహాల్లో ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన కామాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప
నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పొద్దు అన్నాడు. పాండ్యరాజు హతాశుడైనాడు. దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారినిక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్ర లేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపము తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటు ఇటు పచారులు చేయసాగాడు. రాత్రైంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చుండిపోయారు. ఆ తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృకుటి మధ్య నిలిచి సహస్రారములో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షమును కురిపిస్తున్నది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మ్రోగన ఆరంభించాయి. ఆలయంలోనే అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో అమ్మవారి అర్చనామూర్తిలో చైతన్యము వచ్చి అమ్మవారు మెల్లగా పీఠము నుండి లేచి నిల్చున్నది. పాద మంజీరాలు గల్లుమన్నాయి. తన స్వామి వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కన్న తాటంకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర, బంగారు జరీ అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పొడిమి తల్లికి స్వాంతన చెబుతున్నట్లుగా, కోటి వెన్నెలలు రాసిపోసినట్లుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారము వద్దకు వచ్చి లిత్తకాలము ఆగినది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువక యోగి ఆమె విశాల నయన దృష్టి పథంలోకి వచ్చాడు. ఎవరీతడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదట విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృ మమత పెళ్ళుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యము కలిగినది. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. అమ్మవారు చూస్తూ ఉండగానే కారు మబ్బు వర్ణంలోకి మారి భయంకర దంష్ట్రా కరాళ వదనంతో దిక్కుల్ని సైతం మింగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకు వేస్తుంది. మహాకాళీ స్వరూపంలా. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవధిని కళ్ళారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లి కన్నతల్లే, అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనను కబళించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. దంష్ట్రా కరాళ వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింబకుని భక్తి పారవస్యానికి అచ్చెరు పొందింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికి ఆ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవలసిన వాడు మృంగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధ నిమీడితానులైన కన్నులతో భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసి కూర్చుని స్తోత్రం చేశాడా
యువకయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ యువకయోగిలోంచి కవిత్వ గంగాధరిగా పొంగి పొరలి వస్తోంది. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజకిరణం తటిల్లతలా తటాలను మెరిసింది. ఆహా, తన శక్తి పీఠస్థానము ఎంత అద్భుతముగా చెప్పాడు ఈ యువకుడు. అవును, తాను త్రికోణ బిందురూపిణి, శ్రీచక్రరాజు నిలయ, సహస్రారమనే మహాపద్మంలో శివ శక్తిరూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకములో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనడేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖ కమలము నుండి సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలు తరంగాలుగా ఆమె కన్న తాటంకాలను దాటి, కన్న పుటాలను దాటి ఆమె ఆలోచనలో సుడులు తిరుగుతుంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమీ పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజంలోని నవావరణాల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువక యోగికి కరతలామలకము. ఎవరు నాయనా నీవు? నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమము చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలనే క్షణకాలం ఆగానంతే. నీవు తొలుగు. నిజానికి నీవీ పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకున్నది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్యని చూస్తూ. ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అంబా, శాంభవి, చంద్రమౌళి, రబల, కాత్యాయని సుందరి, గంగాధురిలా సాగిందా స్తోత్రం. తల్లి తల పంకించింది. నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రదనచ్చద, పగడము దొండపండు కలగలిపిన ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి, శుద్ధ విద్యాం కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అన్నట్లుగా తాంబూల సేవనము వలన ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి మధురనాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది. నీ స్తోత్రాలకు, నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వము చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన అమ్మవారి స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలము పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నా సంహార కార్యక్రమమును యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరముగా భావించు అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణం జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయస్సులో నేను సన్యసించాను తల్లి. శంకరుడు నా నామధేయము. దేశాటనముతోనూ వేదాంతములకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరములు గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది.
ఇది కూడా ఎంతకాలం తల్లి? కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరముగా నవ్వినది. ఏ కోరికైనా తీర్చగల సమర్థురాల్ని, నీ తల్లిని, జగజ్జనని నేనుండగా నీకేమి కొరత నాయనా? అడుగు, నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమమునకు వెళ్ళిపోతాను. ఇంకా ఆమెలో తామసిక వాసన బలం తరగలేదు. పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అన్నట్లుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భావిస్తున్నదా నవ్వు? అమ్మ, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్లు అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా. నీ స్తోత్రముతో, నీ భక్తితో, నీ వినయముతో, నీ పట్ల అపార మాతృవాత్సల్యము పెళ్ళుబికేలా చేశావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలి కదా. నీకు తెలుసో తెలియదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో. ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అని. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణికోటికి సులభతరం కావాలనన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. మరి నీ పందెమేమిటి నాయనా అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు నిశ్శబ్దముగా లోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసము? లోక కళ్యాణార్థము. మౌనముద్రలో ఉన్న స్వామి జటాభాగము నుండి ఒకానొక కాంతి కిరణము మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటము ఆ తల్లి గమనించలేదు. ఆదిశంకరుల శరీరము, హృదయము క్షణకాలము దివ్యానుభూతికి లోనైనది. శివ, పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెముగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు ఈశ్వర అనుకున్నాడు లోపల. అది భావనారూపముగా పరమశివుని నుండి అందినది. పందెము ఏమిటి నాయనా అని మరలా అన్నది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతనిని ఓడించి తన నైపుణ్యాన్ని పరమేశ్వరునికి కూడా తెలియజేయాలి అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన కనక వస్తు వాహనాలేవి నాకు అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణముగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లి అన్నాడు శంకరాచార్య. తప్పకుండా, నీ వాగ్దానం ఏమిటో చెప్పేయి అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజును మెచ్చి మహాకీర్తి రావాలని కోరుతాడని ఊహించిందా తల్లి. తల్లి, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధాకరముగా ఉన్నది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటిగా
నేను నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢచిత్తంతో ఆదిశంకరాచార్య. జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారముగా తీసుకోను నాయనా. నేను ఓడిపోతే నీ మాట ప్రకారము నేను ఈ సంహార కార్యక్రమమును ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తాను ఎన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసము నిండుగా ఉన్నది. పశుపతిని ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుణ్ణి నిరుత్సాహపరచకూడదు. గెలుపుకు అతడికే లభిస్తుందన్నట్లుగా మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమమును కొనసాగించాలి అని ఆలోచించింది. ఆదిశంకరాచార్య వినమ్రముగా మ్రొక్కాడు. తల్లి, దివ్యమహములు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెము నీకు, నేను కోరిన పందెము నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యము నింపు. నేను ఆటలో అన్యాయమాడను, అనృతము పలుకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపములో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా అన్నాడు. ఏమిటి నాయన ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి. చిన్నవాడివి, నీవు మొదట ఆడడం న్యాయము అన్నది కామాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము పరమేశ్వర, నీ అర్థాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడూ చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనముగా ఉంటుంది. మరి మీ ఇష్టము అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరులు, తల్లి, నీవు సృష్టించిన దివ్యపాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వము నాలోనికి వచ్చినట్లే కదా. ఈ భావనే నన్ను పులకింపచేస్తోంది. అమ్మ జగన్మాత, ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కుతుంది? మరల మరల ఈ అవకాశము రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి. సాధారణ మానవుడినైనా నాతో ఆడటానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలము చాలా విలువైనది, మహత్తరమైనది. నీ లలితా సహస్రనామములోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకి ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆడతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో ఎమరపాటు చూపను అన్నాడు భక్తితో. సాక్షాత్తు గురురూపిణివైన నీవు సంతోషింపజేసే అర్థాలతో ఆ స్తోత్రం మరంత మహత్వపూర్ణమవుతుంది అన్నాడు భక్తితో. పాచికలు చేత పట్టుకుని నమస్కరిస్తూ తన్మయురాలైనది ఆ తల్లి. సంఖ్యాశాస్త్ర ప్రకారము పావులు కదులుతున్నాయి. సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉన్నది. అమ్మవారికి ఆటలో ఆసక్తి హెచ్చినది. ఇరువురు పావులు న్యాయబద్ధముగా కదులుతున్నాయి. తాటంక యుగళీభూత తపనోడు మండల అన్నట్లు అమ్మవారి అతని న్యాయమైన ఆటకు తల పంకిస్తోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. విజయ, విమల, వంజ, వందారు జనవత్సల అన్నాడు. తల్లి నవ్వింది. విజయం అంటే విజయం నాదే కదా నాయనా అన్నది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా. విజయ పరంపర మనిషిలో అహం పెరిగే అంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వముతో ఉన్న ఆ తల్లి నయనాలలో, చూపులలో ఎరుపుదనము, అహం కనిపించాయి. విజయము నాదైనా నీదైనా రెండూ ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నీవున్నావు.
ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యము. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్త తరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన పరాజయమైన ఒక్కటే కదమ్మా. పరాజయము నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయము ఎంతటి నిరాశను ఇస్తుందో అంతటి పట్టుదలని ప్రసాదిస్తుంది. ఆ పరాజయము ద్వారా పొందిన అవమానము, దైన్యము, దైవము పాదాలని పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రము విజయము కాదా తల్లి అన్నాడు. ఆదిశంకరాచార్య భక్తి పారవస్యముతో అమ్మవారిని మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. గెలుపు ఓటములు, ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోయి అమ్మవారు వాత్సల్యము పెళ్ళువికి రాగా పైకనేసింది. నాయన, నీ ప్రతి అక్షరము ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధముగా నేను కదుపుతాను. ఆ పరమేశ్వరుని సాక్షిగా నేను కపటము మోసము చేయను. గెలుపు ఓటములు జగన్మాతవైన నీ ఆధీనం కదా తల్లి అని అన్నాడు ఆదిశంకరాచార్యుడు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెల్లోని పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టరేఖలు, గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషించింది. దివ్య పాచికల్ని సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యేంత వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానములో కూర్చుంటాను అంటూ గర్భగుడిలోనికి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువక యోగీశ్వరునిపై మాతృ మమత పెళ్ళుబికింది. ఎంత చిన్న కోరిక కోరాడి డింబకుడు ఓడించకూడదు అనే జాలి కూడా కలిగింది. పీఠము మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాక ఉన్న తామసభావం మాయమై నిర్మలత్వము వచ్చేసింది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో పరమేశ్వరునికి మొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణముగా మారేటట్లు అనుగ్రహించు. గెలుపు ఓటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణకోటి హింస అమ్మవారి తామస శక్తి అన్నది ఆగాలి. అది ఆమె మాతృత్వానికి కళంకం. ఇది అర్థం చేసుకుని నీవు సాక్షీభూతునిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శలాంటి అనుభూతి కలిగింది. అది ఈశ్వర కటాక్షము అని అర్థమైంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీట జనని ఈ క్షణములో నిర్వాణ షట్కము అనే కవిత నాలో శ్లోకరూపములో పెళ్ళుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అది కవిత్వముగా నా హృదయములో రూపుదిద్దుకుంటున్నది
అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు ఆసువుగా చెప్పేశాడు. ఆ అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణి నచా సంగతం నైవ ముక్తిర్న బంధం చిదానందరూపం శివోహం శివోహం. రాచనగరిలో తెల్లవారుజాము అయినందుకు గుర్తుగా మేలుకొలుపు నగారం మ్రోగుతున్నది. అమ్మవారు త్రిల్లిపడినది. ఈ యువకయోగి మధురవాక్కులలో కాలము ఆగిపోయినది, కాలము ఒదిగిపోయినది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉన్నది. నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితువు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్షి వర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అన్నది జగన్మాత. అతని నోటి వెంట ఆ నామాల అర్థాలు వినాలనే కుతూహలంతో. తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలే కదా అమ్మ. సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలము తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షి వర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించిన సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృ మమత ఈ యువకుని చూచినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉన్నది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలము వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణమున్నది. విఘ్నేశ్వరుడు షణ్ముఖిలాగా ఏ జన్మలోనో తన బిడ్డ. ఆట పూర్తి కాలేదు. ఈరోజు సంహార కార్యక్రమము ఆగిపోయింది. తనలో తామస శక్తి మరిగి సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతుంది. ఇక బ్రాహ్మీ ముహూర్త కాలము వస్తున్నది. ఆలయ పూజారులు వస్తారు, అభిషేకాలు పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితముగా అమలుపరిచే సూర్యభగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానము. ఎంత మార్పు! ఒక్క రాత్రిలో ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? తీరా తన ఆట ఓడిపోదు కదా. పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి. ఇంకా ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం విహ్వలతతో చెలించిన ఆమె విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరుడు భక్తిపూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి. పాయసాన్న ప్రియ భక్త పశులోక భయంకరి గానము చేస్తూ పావులు చకచకా కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికల్ని వేస్తోంది. దూరముగా శివభక్తులు రచిస్తున్న నమ్మక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభం అయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయము, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయన, చివరి పందెము నాది. నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి. నేనే గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. అవును తల్లి, భూపురత్రయము 4 ద్వారాల్లోకి వచ్చేశాను. నేను కూడా 9వ ఆవరణ చేరాము తల్లి. నీవు బిందువులో యథాస్థానములో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యం ఏమున్నదమ్మా అన్నాడు దివ్యపాచికలు అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమును కూడా గెలిపే తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి తగ్గుతుంది అన్నాడు. నేనే గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారము నా సంహార కార్యక్రమమును నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని
పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరముగా విజయం నీది. కానీ తల్లి, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరముగా, అక్షర సంఖ్యాశాస్త్రపరముగా, మంత్రశాస్త్రపరముగా గెలుపు నాది అన్నాడు శంకరాచార్య దృఢస్వరముతో. అమ్మవారు ఏమిటి, సంఖ్యాశాస్త్రపరముగానా అన్నది ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో. నవావరణములతో కూడిన శ్రీచక్ర రూపము, శ్రీచక్రములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీచక్రము నీ దేహమైతే సహస్రనామావళి నీ నామము. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వములోకి తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోనికి దృష్టి సారించింది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉన్నది. అద్భుతముగా అతనిని శ్రీచక్రములో బంధించాడు. కాదు కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు కాదు, ఆ యువక యోగిదే. ఆదిశంకరుడు, అమ్మ, నా మీద ఆగ్రహించుకో. ఆగ్రహం వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు పరమేశ్వరుడున్నాడు. ఆ పరమశివుని కూడా పిలుద్దాము. న్యాయ నిర్ణయము ఆ స్వామే చేస్తాడు. అప్పుడు చూచినది అమ్మవారు స్వామి వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రము వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి. 9 నవంతో ఆట ప్రారంభించాను. గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరి పందాలు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏకరవు పెడతాను తల్లి. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరి అయిన బీజాక్షరాలని చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజు చిత్రాన్ని ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడమ్మా. మాతృకా వర్ణరూపిణి అయిన నీవు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరముగా మలచి ఏ పొరపాటు రానివ్వకుండా న్యాయబద్ధముగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయం చేయలేదు. అందుకు పరమేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతాగణాలు సాక్షి. బిందువు మొదలు భూపరత్రేము వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత. ఆ దేవతా శక్తులు పరివేష్టించి ఉన్నాయి. అకారాది షకారాంత దేవతా శక్తి స్వరూపాలకు వారి వారి ఆహారాలు, ఆయుధాలు, శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగిని దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరముగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధే శ్రీచక్రార్చన గదా తల్లి. నీ శక్తిపీఠాలలో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి క్రొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వచ్చాను. ఆ కార్యక్రమంలో భాగముగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరముగా అక్షరాలను సమీకరించి
నిన్ను స్తోత్రం చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్న బిందు, త్రికోణ, వసుకోణ, దశార యుగ్మ, మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం వృత్తత్రయంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ లజ్జ కించిత్ వేదనతో బేలగా చూచినది కంచి కామాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్రప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వ మానవాళికి శ్రేయోదాయకముగా ప్రసాదించాడు. స్వామి, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. పరమేశ్వర, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్య. ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించిన రూపము తల్లిగాను, శివానందలహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగాను, తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రము గంగాధరుల ఉరకలు చేసింది ఆ క్షణంలో. అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి అప్పుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహము తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది, మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలపమంటూ ప్రార్థిస్తున్నాడు. సర్వదేవి దేవీ గణాలు ఆ స్వామి తీర్పు కోసము ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు, చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకెవేశాడు. మధురా పట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమథగణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదలి వచ్చింది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగాయి. భక్తి ఆవేశంతో ఈశ్వరుని నక్షత్రమాలిక స్తోత్రముతో ఆదిశంకరులు స్తోత్రము చేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోద్ధృత జలపాతముల స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రవధగణ సమేతంగా కామాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు. దేవి అన్నాడు. పరమశివుడు కంచి కామాక్షి వినమ్రంగా లేచి నిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడు ఆమె మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస, తామసము మచ్చుకైనా లేని మమతాపూర్ణ, భర్తాజ్ఞ తీర్పు శిరోధార్యముగా భావించే సాధ్వి, సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమశివుడు ఇలా అన్నాడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించిందెవరు? నీ తామస శక్తిని ఎవ్వరూ జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షీభూతులుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతముగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణజన్ముడు దిగిరావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి ఏ మలినము వంటని బాల్యములో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తను మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసము వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపరబాలశంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానము, అతడి కవితాశక్తి అతన్ని ఆసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసింది. అతి నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్ర ద్రష్టలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరంత ఉగ్రరూపము సంతరించుకునేలా
పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామస శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయినది. వారు పతనమైపోయారు, భ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపము స్థిరపడిపోయింది. లోక కళ్యాణము తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వకోటి నీ రక్షించాలని తప్ప భక్షించకూడదు అని ప్రతిజ్ఞ పూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళల్ని ప్రతిష్ఠించాడు. నీవు ఆటలో గెలిచినా నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్థులకు శ్రేయోదాయకమైనది అని సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు దిగ్భ్రాంతి పొందినది. ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాల శంకరుడే. భర్త అయిన శంకరుని వైపు, బిడ్డలాంటి బాలశంకరుని వైపు మార్చి మార్చి చూచినది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వర శక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖములో ప్రశాంతత చోటు చేసుకున్నది. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరస్సా నమస్కరించి ఆదిశంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురములో నందీశ్వరుని రంకె విన్నాడు. ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి ఆదిశంకరాచార్య బలై ఉంటాడని భయభ్రాంతుడయ్యాడు. రాజుతో పాటు పరివారము, అంతఃపుర కాంతలు ఆలయం వైపు పరుగులు తీశారు. ఆ యువక యోగి మరణిస్తే తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసిన మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రం చేస్తూ తన్మయత్వంలో మునిగి ఉన్న ఆదిశంకరులు దృగ్గోచరమయ్యారు. పాండ్యరాజు, స్వామి నీవు జీవించే ఉన్నావా? నన్ను ఘోర నరకంలో పడకుండా చేశావా అంటూ ఆదిశంకరునికి, ఆది దంపతులకి మొక్కాడు. తల్లి, మరల నీ సాత్విక రూపాన్ని కళ్ళారా చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించాడు. పరమేశ్వరుడు అన్నాడు, నాయన పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో కామాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించిన, స్పర్శించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత కలిగిన సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారి నుండి శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాము. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబము. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. గృహాలలో పవిత్రముగా ఉంచుకొని నియమనిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా. రాజుని అమ్మవారు ఆశీర్వదించింది. ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము కంచి కామాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయినది. ఆ యంత్ర ప్రభావము కోటాను కోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యముగా నిక్షిప్తమై ఉన్నది. అర్హులైన భక్తులు ఈ యంత్ర ప్రాంతంలో మోకారిల్లి నమస్కరించినప్పుడు వారి హృదయములలో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుంది ఆ యంత్రము. రాజు తన జన్మ సార్థకమైనదని ఆనందించాడు. నాయన శంకరాచార్య, నీ జన్మ ధన్యమైనది. నీవు కారణజన్ముడు. మరి ఏదైనా వరము కోరుకో అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లి, నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రములోనూ నీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమై విరాజిల్లేటట్టుగాను, ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేటట్టుగాను నాకు ఈ వైరాగ్యము అచంచలముగా కొనసాగి నా శరీర పతనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేది
ఎవరికీ అంతుపట్టిన విధముగాను ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యమైపోయేట్లు ఆశీర్వదించు తల్లి అన్నాడు. అలాగే నాయనా, తథాస్తు అన్నది అమ్మవారు. తెల్లవారినది. ఆలయంలో అమ్మవారు స్వామివారు యథాస్థానాలలో అర్చామూర్తులుగా వెలిశారు. అమ్మవారికి శ్రీశంకరులకు మధ్య జరిగిన ఆటకు గణపతి కూడా సాక్షి. అమ్మవారిలో నుండి తొలగిన క్రోధము అంతా తీసి అరూపలక్ష్మిగా ప్రతిష్ఠించారు. అమ్మవారి దర్శనం తర్వాత అరూపలక్ష్మిని కూడా దర్శించాలి. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి. శ్రీ విద్యోపాసకులకు, శ్రీ విద్య పట్ల ఆసక్తి, భక్తి, అకుంఠిత విశ్వాసం ఉన్నవారికి, శ్రీచక్రార్చన నియమముగా చేసేవారికి, లలితా సహస్రనామము తప్పులు లేకుండా పారాయణ చేయగా అర్హత సాధించుకున్న వారికి అందుబాటులోకి వచ్చేశాయి. అమ్మవారి ప్రతిరూపాలుగా గృహాలను, గృహస్థులను పావనము చేస్తున్నాయి. శ్రీమాత్రే నమః.